తంత్రావతి రాజ్యానికి రాజైన సాకేత నందనుడు ఒక విచిత్రమైన పాలకుడు. అతనికి వారసత్వంగా వచ్చిన రాచరికంలోనే ఎప్పుడూ ఉండటం కారణంగా అతనికి సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయి అనేది తెలియదు. అందుకే తన రాజ్యంలోని ప్రజల కష్టాలని కన్నీళ్లని ఏమాత్రం తెలుసుకోలేని కళ్ళున్న గుడ్డివాడైన రాజు అతను. అందుకే తన మంత్రి సుబుద్ధి మాటలని గుడ్డిగా నమ్మి అతను ఇచ్చే సలహాల ప్రకారం దేనికి పడితే దానికి ప్రజలపై పన్నుల భారం వేస్తూ వాళ్ల రక్తాన్ని పిండుకునేవాడు. ప్రభువులకు అభివాదం. ఈ 7 ఉగాది నవనాయకులలో చంద్రుడు రాజ్యాధిపతి, వర్షాధిపతి, ధాన్యాధిపతి అని మొత్తం 3 ఆధిపత్యాలు పొందాడని మన ఆస్థాన జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే ఈ 7 వర్షాపాతానికి లోటుండదంట ప్రభూ. అంటే మన రాజ్యంలోని చెరువులన్నీ సమృద్ధిగా నిండి రైతుల పాడి పంటలకు లోటుండదని దీని అర్థం. కనుక ఈ 7 మనం నీటిపై పన్ను వేశామంటే మనకు పన్ను లాభంతో పాటు ప్రజలకు క్రమశిక్షణ, నీటిని వినియోగించుకోవటం నేర్పిన వారవుతాం ప్రభూ. భలా మంత్రిగారు, మీ ఆలోచన అమోఘం. వాననీరంటే ఆ ప్రకృతి మనకు అడగకుండానే ఇచ్చే వరం లాంటిది. అలాంటి ఆ వాననీటిని నిల్వ చేసుకుని మన అవసరానికి వాడుకోవటం మన బాధ్యత. అలాంటి విషయంలో ప్రజలకు క్రమశిక్షణ లేకపోతే ఆ వరం దుర్వినియోగం అవ్వొచ్చు. అందుకే మీరు చెప్పినట్టుగా మన రాజ్యంలోని ఊరూరు చాటింపు వేయించి చెప్పండి. రాబోవు ఉగాది తర్వాత నుండి వర్షపు నీటి పన్ను అమలులోకి రాబోతుందని. కనుక ప్రజలు అనవసరంగా వానలో తడిచినా, వాననీటిని వృధా చేసినా అధిక పన్ను కట్టాల్సి వస్తుందని అంటూ తన మంత్రి చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూ తాను వేసే పన్నులు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా తెలుసుకోలేని మూర్ఖపు రాజు అతను. అలాంటి ఆ రాజు పాలనలో ఆ రాజ్యంలోని ప్రజలు మాత్రం తమపై పడుతున్న పన్నుల భారం మోయలేక అసలు అలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ తమ రాజుగారు గుడ్డిగా నమ్మే మంత్రి చెప్పుడు మాటల వల్లే అని గ్రహించారు. అందుకే నేరుగా తమ రాజును కలుసుకుని తమ గోడు వెళ్లబుచ్చుకోవాలని చాలామంది సామాన్య ప్రజలు చాలాసార్లు రాజధానికి వెళ్లి రాజుని కలిసే ప్రయత్నం చేశారు. కాని ఆ మంత్రి సుబుద్ధి మాత్రం రాజ్య ప్రజల్ని ఎవ్వరినీ రాజాస్థానానికి రానిచ్చేవాడు కాదు. అలా ప్రజలు వచ్చి తమ ప్రభువును కలుసుకుంటే తాను అన్యాయంగా వేస్తున్న పన్నుల విషయం తమ ప్రభువుకు తెలిసిపోవడమే కాక ఇన్నాళ్లు తన మాయ మాటలతో రాజును నమ్మిస్తున్న తన ఉద్యోగానికే ఎసరు వస్తుందని అతని భయం. ఇది ఇలా ఉంటే పిచ్చి పిచ్చిగా తమపై పడుతున్న పన్నుల భారాన్ని సహించలేని ఆ రాజ్య ప్రజలు ఒకనాడు ఒకచోట చేరి, ఒరే సుందరం, ఇంకా మనకి ఎన్నాళ్ళురా ఈ కట్టాలు? మన కర్మ కాకపోతే ఈ 7 వానల మీద, వాన నీళ్ల మీద కూడా పన్ను వేశాడురా మహారాజు. అసలు ఈ పన్నులు కట్టలేక మన ఎన్నుపూసలు ఇరిగిపోతున్నాయని మన మొర ఆ రాజుకి ఎట్టారా సేరేది? నాకైతే రోజురోజుకి ఆశ చచ్చిపోతుందిరా. అసలు ఈ రాజు పాలన పూర్తయ్యేలోపు మన లాంటోళ్ళం బతికుంటామా అని. మరే అన్నయ్య, ఆ దొంగ సచ్చినోడు బుద్ధిలేని మంత్రి వల్లే మన రాజు బుద్ధి ఇట్ట గట్టి తింటాంది. ఆడిని దాటి మనం రాజదర్బార్కెళ్ళి రాజుగారికి మన బాధలు చెప్పుకోవాలా. కాని ఆ ముదనష్టపోడిని దాటి మనం ఎట్టా ఎల్లగలం చెప్పు? అవునరా సుందరయ్య, మా అందరిలోకెల్లా నువ్వే కాస్త ఈశం ఉన్నోడివి కదా. మన సమస్యకి నువ్వే ఏదో ఒక దారి ఎత్తకూడదేంట్రా అంటూ తమ దీనమైన పరిస్థితులకు కారణమైన వ్యక్తుల గురించి, వాళ్ల ఆగడాలకి అడ్డుకట్ట వేయడం గురించి తీవ్రంగా చర్చించుకుంటూ వాళ్లలోకెల్లా తెలివైన వాడైన సుందరయ్యని సలహా అడిగాడు. అప్పుడు సుందరయ్య బాగా ఆలోచించి, సరే మావా, మీరేమీ నిరాశపడకండి. మీ అందరి మాటలు విని బాగా ఆలోచించిన తర్వాత నాకు ఉపాయం తట్టింది. కానీ ఆ ఉపాయం పారాలంటే మాత్రం మనం మరికొంతకాలం ఇంకా ఎక్కువ కట్టపడాలా. ఇప్పుడు ఒక్క పూటైనా కూడు తింటున్నామా? కానీ ఆ పద్ధతిలో చేస్తే తిండి మానేసి గంజి తాగైనా ఉండక తప్పదు ఇంకొద్ది రోజులు. మరి అందుకు మీరేమంటారు? అట్టా చేస్తామంటే చెప్పండి. అందరం కలిసి రాజుగారి కొలువులోకి వెళ్లే ఆలోచన నేను చెప్తాను. భలేటోడివిరా బాబు. మన గోడు రాజుకాడికి పోతాదంటే ఇంకొన్ని రోజులు, మరికొన్ని కట్టాలు పడదాం. తప్పేటి చెప్పు అందులో. అసలు మన కట్టాలు తీరతాయంటే కొన్నాళ్ళు గంజి నీళ్లు కూడా కాదు, ఒట్టి మంచినీళ్లు తాగుదాం. అందుకు మాకేటి ఇబ్బంది లేదురా. ఈ విషయంలో అందరిది ఇదే మాట అంటూ తమలోని ఐకమత్యంతో తమ మీద రాజు వేస్తున్న అర్థం పర్థం లేని పన్నుల భారాన్ని తప్పించుకునే ఉపాయం ఏంటో చెప్పమని సుందరయ్యని అడిగారు. అప్పుడు సుందరయ్య,
సరే, అట్టా అయితే మీ అందరూ అదే మాట మీద ఉంటే నేను చెప్పినట్టు చేయండి. ఎలాగో మరో వారానికో 10 రోజులకో మళ్లీ రాజుగారి సైనికులు, అధికారులు మన గాడికి వచ్చి పన్ను వసూలు చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాల్సిన దానికన్నా మరో వంతు పన్ను ఎక్కువ కడదాం. ఆ ఎక్కువ పన్ను కట్టేటప్పుడు మాత్రం నేను చెప్పే మాటలు ఆ పన్ను వసూలు చేసే వాళ్లకు చెప్పండి అని తన తెలివితో తాను చేసిన ఉపాయం ఏంటో అందరికీ వివరించాడు. ఇది ఇలా ఉంటే మరో 10 రోజుల తరువాత అధికారులు పన్ను వసూలుకి రావటం, పేదవారి ముక్కు పిండి పన్నులు వసూలు చేయడం జరిగింది. వారిలో సుందరయ్య ఉపాయం ప్రకారం ఆ ఊరి ప్రజలు తాము అనుకున్న విధంగానే ఎక్కువ పన్ను కట్టి అది స్వర్గయాన పన్ను అని ఆ అధికారులకి చెప్పారు. ఒకరోజు రాజభవనంలో రాజు సాకేతనందనుడు తన మంత్రితో, మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? మనం వేసిన వాననీటి పన్ను మీద వారి స్పందన ఏమిటి? మీ గురించి ప్రత్యేకంగా అనుకునేదేముంటుంది ప్రభూ? మా ప్రభువులు మా అందరినీ 2 చేతులా సంపాదించుకునే అవకాశం ఇచ్చే మహనీయుడు కదా. అందుకే మా అందరినీ అధిక వ్యవసాయం చేసుకుని బాగుపడమని ఈ పన్ను వేశారనుకుంటున్నారంట ప్రభూ. అసలు మా రాజు మహా ఉత్తముడు అని ప్రజలు మిమ్మల్ని వేనోళ్ల కీర్తిస్తున్నారని వేపుల ద్వారా అందిన సమాచారం ప్రభూ. భేష్! అలా అయితే మన ప్రజలను మరింత కష్టపడి వ్యవసాయం చేసుకుని ఎక్కువ సాగు చేసి సంపాదించుకోమనండి. ఎలాగో ఈ 7 వర్షానికి లోటైతే ఉండదు కదా. కనుక వాళ్లు బాగుంటే మనం మరిన్ని పన్నులు వేసి మన ధనాగారాన్ని నింపవచ్చు. మా యువరాజు పాలనలోకి వచ్చేనాటికి మన ధనాగారం సమృద్ధిగా ఉండేలా చెయ్యాలి అని అన్నాడు. ఈ విధంగా తానో గొప్ప పాలకుణ్ణనే భ్రమలో ఆ రాజు తన మంత్రి మాయమాటల ముసుగులో ప్రజలను పీడిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. అలా మరో వారం గడిచిన తరువాత పన్నులు వసూలు చేసిన అధికారి ఒకడు వచ్చి మహారాజుతో, ప్రభులకు జైము జైము. ప్రభు, మన రాజ్యంలోని దర్భపాక అనే పల్లెలోని కొందరు మనం అడిగిన దానికంటే ఎక్కువ పన్ను కట్టారు ప్రభు. ఈసారి మనం వేసిన దానికన్నా ఎక్కువ పన్ను కట్టారా? ఎందుకు? వారందరూ ప్రతిరోజు స్వర్గయానం చేసి వస్తుంటారు ప్రభు. మన రాజ్యంలో పీల్చే గాలికి కూడా పన్నుంది కదా, అందుకే ఈ అదనపు పన్ను కూడా స్వర్గయానపు పన్నుగా కడుతున్నామని చెప్పారు ప్రభు. ఏమిటి? మన రాజ్యంలోని ప్రజలు ప్రతిరోజు స్వర్గయానం చేసి వస్తున్నారా? ఎవరు మంత్రివారు? వారు ఎవరైనా ఋషులు, సిద్ధులా? ఈ విషయం నేను ఇప్పుడే వింటున్నాను ప్రభు. మీలాగే నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. ప్రభువులు మన్నించాలి. వారు ఏ సిద్ధులు కాదు, గంజికి గతలేని పేదవారు ప్రభు ఆ స్వర్గయానం చేసినవారు. ఏమిటి? గంజికి గతిలేని పేదవారు ప్రతిరోజు స్వర్గయానికి పోయొస్తున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. మంత్రి, వెంటనే ఆ స్వర్గయానం చేసి వస్తున్న వారిని మా ముందు ప్రవేశపెట్టండి. వారి దగ్గర ఉన్న మంత్రమహిమలు ఏమిటో, వారు ఎలా స్వర్గయానం చేసి వస్తున్నారో మాకు తెలియాలి. ఇంత పెద్ద రాజ్యానికి రాజైన నేను కూడా వారిలా స్వర్గయానం చేసి రావాలి. సరే ప్రభు, రేపటి సభలో వారిని మీ ముందు ప్రవేశపెడతాను అని చెప్పి సుందరయ్య నాయకుడుగా ఉన్న ఆ పేద జనాన్ని ఆ మరునాటి సభకు పిలిపించాడు మంత్రి. అప్పుడు కటిక పేదరికం అనుభవిస్తున్నట్టు కనిపించే సుందరయ్య వాళ్లని చూసి రాజు, చూడండి ప్రజలారా, మీరు కాని హాస్యం చేయటం లేదు కదా. ప్రతిరోజు స్వర్గయానం చేసి వచ్చే మీ వాలకాలు ఇలా ఉన్నాయేంటి? నిజంగానే మీరు స్వర్గయానం చేస్తారా ప్రతిరోజు? ప్రభువులకి దండాలు. అవును ప్రభు, ప్రతిరోజు మేము స్వర్గానికి పోయొత్తాం. లేకపోతే మా కడుపులు మార్చుకొని తమకి ఎక్కువ పన్ను ఎందుకు కడతాం మహారాజా? అది నిజమే. కానీ మీరు స్వర్గానికి వెళ్ళొచ్చే సంగతి మీరు చెబితేనే కదా మాకు తెలుస్తుంది. మరి ఆ విషయం మా దగ్గర దాచిపెట్టి ఆ కట్టే పన్ను డబ్బు మీరే ఉంచుకొని గంజి తాగడానికి బదులు ఒక పూటైనా తిండి తినొచ్చు కదా. బాగా చెప్పారు మహారాజా. ఆ మాటే తమను అడిగి తెలుసుకుందామని మేము ఎక్కువ పన్ను కట్టి స్వర్గయానం చేసొస్తున్నామని అబద్ధం చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చి నుంచున్నాం ప్రభు. గంజి తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్న మాలాంటి పేదోళ్ల దగ్గర ఆ పన్ను ఈ పన్ను అని మా మొత్తం కట్టమంతా పిండేసుకుంటే మేమెట్టా బతకాలి మహారాజా? ఈ ముక్కలే మీ చెవిన వేయాలంటే మా బోటోళ్ళం మీ దర్బారుకి రాలేము. అందుకే గంజి కూడా తాగకుండా మా కట్టమంతా మీకు పన్నుగా ఇచ్చి ఇట్టా వచ్చామయ్యా. ఓరీ కపటి ద్రోహి! రాజుగారితోనే పరాచకాలాడుతావా? ఎవరక్కడా? వీళ్ళందరినీ తీసుకువెళ్లి చెరశాలలో బంధించండి. మంత్రి, మీరు ఆగండి. చూడయ్యా, నువ్వు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పు. మా పాలనలో మా పన్నుల వల్ల ఇబ్బందా? ఇది ఎప్పటి నుండి? ఎప్పటి నుండి ఏటి మహారాజా? అసలు మీరు సుతా మొదలు లేని పన్నులు మా మీద ఏటం మొదలుపెట్టిన కాడి నుండి
మాకు ఇబ్బందులు మొదలయ్యాయి ప్రభు. గంజినీళ్ళకే గతిలేని మేము ఎన్నో రకాల పన్నులు కడుతున్నాం కదా. మరి ఆటి గురించి ఒక్క మాట తమకు చెప్పుకోవడానికైనా మాకు ఒక్క అవకాశమైనా ఉండాలి కదా ప్రభు. మీ ప్రభుత్వం నడపడానికి మా పన్నులు కావాలేమో కాని మా బ్రతుకులు నడపడానికి మా రెక్కల కట్టమే ఆధారం ప్రభు. మీరిలా ఏవేవో పన్నులెత్తే మేం బతకలేం మహారాజా. వాన పన్ను అని మీరు కొత్తగా వేసిన పన్ను మేం కడతాం. మరి వానలు ఎక్కువ కురిసి మా పంటలు కొట్టుకుపోతే అప్పుడు మీరు మాకేం చేస్తారు మహారాజా? అంటూ ఇన్నాళ్లుగా రాజుకు ఎదురుపడి తమ బ్రతుకుల కష్టం ఎలాంటిదో చెప్పాలనుకున్న మాటలన్నీ రాజుకు చెప్పడంతో రాజు తన తప్పు తాను తెలుసుకున్నాడు. మమ్మల్ని క్షమించండి. ఇన్నాళ్ళు రాజు అంటే ప్రజలకు పన్నులు వేస్తూ బ్రతికేవాడు అనుకున్నాను. కాని ప్రజల బాగోగులు తెలుసుకున్నవాడే రాజు అని తెలుసుకోలేకపోయాను. 4 గోడల మధ్య 4 వ్యక్తుల కబుర్లతో పాలన సాగదని నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ఇక నుండి నా రాజ్యంలో అడ్డదిడ్డమైన పన్నులు ఉండవు. అందులోనూ పేదవారి మీద పన్నుల భారం అస్సలు ఉండదు. పైగా ప్రతి పేద కుటుంబానికి మన ఖజానా నుండి ప్రతి నెలా కొంత పైకం ముడుతుంది. ప్రభువుల మాటకి అడ్డుపడుతున్నందుకు మన్నించాలి. మా బాధ అర్థం చేసుకుని మాకు పన్నుల భారం తగ్గించారు. అది చాలు ప్రభు మాకు. అంతేకాని మాకు ఏ ఉచితాలు వద్దు. అలా ఉచితాలు పంచి మమ్మల్ని సోమరిపోతులను చేయకండి. మేము సంపాదించుకునేది కాసైనా వరహా అయినా మాకు అదే చాలు. ఆ డబ్బుతో గంజి తాగినా బువ్వ తిన్నా అది తిని మేము ప్రశాంతంగా పడుకుంటే ఆ ఆనందంలో స్వర్గం మా కళ్ళ ముందుకి కలలోకే వస్తాది ప్రభు. చాలా గొప్ప మాట చెప్పావు సుందరయ్య. తనకి ఉన్నదానితో తృప్తి పడేవాడు, తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ప్రశాంతమైన జీవితాన్ని, కంటినిండా ఆ నిద్రని ఆనందించగలుగుతాడు. ఆ జీవితమే వాడికి స్వర్గయానమనే గొప్ప తత్వాన్ని నాకు తెలియజెప్పావు అని ఇంతకాలం తాను చేసిన మూర్ఖపు పాలనని సరిచేసుకొని తన రాజ్యంలో ప్రభుత్వంకి పన్నులు కట్టడానికి ప్రజలకు కొన్ని అర్హతలు ఉండాలనే నియమాలను నిర్ణయించాడు. ఆ నియమాల ప్రకారం అర్హులైన వారు మాత్రమే పన్నులు కట్టేలా ఒక చట్టం చేశాడు. ఇంతకాలం తనని తప్పుదారి పట్టించిన మంత్రిని ఆ బాధ్యత నుండి తప్పించి సుందరయ్య తెలివితేటల్ని మెచ్చుకుని అతన్ని తన సలహాదారుడిగా నియమించుకున్నాడు. అలా కడుపు నిండా తిండి తినగలిగి కంటి నిండా నిద్రపోయే ఎవరికైనా స్వర్గయానం చేయడం పెద్ద కష్టమేమీ కాదు అని, అసలు స్వర్గం నరకం అనేవి మనిషి బుద్ధిలో అతని మనసులో ఉంటాయని తమ రాజుకు తెలిసేలా చేశాడు తెలివైన సుందరయ్య.